హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం బ్యూటిఫుల్ డూప్లెక్స్ హౌస్ తీసుకొచ్చామండి. ఇది కూడా 4 BHK ప్రాపర్టీ అండి, విత్ పెంట్ హౌస్ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ మనం ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ తీసుకొచ్చామండి మీ అందరి కోసం. ఈ ప్రాపర్టీ 30 feet రోడ్కి అటాచ్ అయ్యింది. మొత్తం 111 square yardsలో విల్లా ప్రాపర్టీ అండి. ఇది మనం చూసుకున్న స్టార్టింగ్ ఏరియానే స్టెప్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా డిఫరెంట్గా కట్టారని చెప్పుకోవచ్చు అండి. మనం ఇప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్ చూసుకుందాము. ఎంట్రన్స్ చూడండి ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. స్టెప్స్ వర్క్ చూడండి, ఆ డిజైన్ చూడండి ఎంత బాగుందో, ఆ పెయింటింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో, ఆ లుక్ అనేది చాలా క్లాసీ లుక్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి ఓపెన్ కిచెన్ ఏరియా కూడా ఉందండి, అది కూడా గ్రానియర్ లుక్ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. మార్బుల్ వర్క్ కావచ్చు, లేకపోతే ఆ షెల్ఫ్ వర్క్స్ కావచ్చు, చాలా నీట్గా ఉందండి. మనం అసలు కళ్ళు చెదిరిపోయేంత లుక్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. రెడీ టు ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ప్రాపర్టీ అండి. మనం చూసుకుంటే ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది చాలా బాగుందండి. అవుటర్ లుక్ కావచ్చు, ఇన్నర్ లుక్ కావచ్చు, చాలా బాగుందండి. అండ్ దీనికి కామన్ వాష్రూమ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి, అది కూడా మార్బుల్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి. ఈ బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత బాగుందో. కొన్ని వర్క్స్ అనేవి అవుతూ ఉన్నాయండి, బట్ ఉన్నంత వరకు చాలా గ్రానియర్ లుక్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది, అది కూడా మార్బుల్ వర్క్తో చాలా ప్లెజెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే చాలా డీసెంట్ అవుట్పుట్ అనేది ఉందండి. చాలా బాగుంది. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని చాలా బాగా కంప్లీట్ చేశారండి. లుక్ వైజ్ ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. స్టెప్స్ వర్క్స్ కూడా ఎంత డిజైన్తో చేశారు చూసారండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. హాల్ ఏరియా కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి, విశాలంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది పూజ గది అండి. పూజ గది కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. మనకి లుక్ చూడండి ఎంత బాగుంది. ఇటువైపు నుంచి ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని చాలా బాగుందండి. పెయింటింగ్ వర్క్ చాలా డీసెంట్గా ఉంది. ఇది ఇప్పుడు మనం ఇంకా బెడ్రూమ్ ఏరియాకి వెళ్దామండి. ఈ బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత బాగుందో, చాలా డీసెంట్గా ఉంది. వెంటిలేషన్ చాలా బాగుంది. పెయింటింగ్ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ దీనికి కబోర్డ్ వర్క్ కూడా అవుతూ ఉందండి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి. చాలా డీసెంట్గా ఉంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి, అది కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తారని చెప్పుకోవచ్చు. మీరు చూసుకుని చాలా డీసెంట్ అవుట్పుట్ అని తీసుకొచ్చారండి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని చాలా బాగా కంప్లీట్ చేస్తున్నారు. సీలింగ్ వర్క్ కావచ్చు, మార్బుల్ వర్క్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, బెడ్రూమ్స్ కావచ్చు, చాలా విశాలంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి. మనం చూసినప్పుడు అయితే ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని చాలా బాగుంది. బాల్కనీ ఏరియా కూడా ఉందండి, బ్యూటిఫుల్ బాల్కనీ ఏరియా అని చెప్పుకోవచ్చు. బయట స్పేసింగ్ అనేది చూడండి ఎంత బాగుందో, విశాలంగా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఏరియా కూడా ప్రైమ్ లొకేషన్ అండి. మీరు చూసినట్టయితే స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి దగ్గర ఉన్నాయి. ఈ ప్రాపర్టీ వచ్చి 30 feet రోడ్కి అటాచ్ అయి ఉందండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. స్టెప్ వర్క్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి లొకేషన్ మొత్తము. పైన పెంట్ హౌస్ కూడా ప్రొవైడ్ చేశారండి, అది కూడా చాలా ప్లెజెంట్గా ఇచ్చారండి. స్పేసింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనం చూద్దాం లోపలికి ఎలా ఉందో పెంట్ హౌస్ అనేది. ఇది హాల్ ఏరియా అండి. హాల్ ఏరియాలో కూడా మన కిచెన్ ఏరియాని చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. పైన కూడా చిన్న కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు, అది కూడా మార్బుల్ వర్క్తో చాలా డీసెంట్ కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగుందండి. అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి, అది కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ ఏరియా లొకేషన్ వచ్చి శ్రీ సిద్ధి వినాయక నగర్, పంచశీల్ ఎన్క్లేవ్, బొల్లారం. ప్రైసింగ్ వచ్చి 1.15 crores చెప్తున్నారండి. నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.